ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఒక మనిషి జీవితంలో దేవుడు ఇచ్చే అత్యంత అందమైన మరియు పరిపూర్ణమైన కుటుంబ ఆశీర్వాదమును గురించి వివరిస్తుంది. దేవుని యందు భయభక్తులు గల వ్యక్తికి ఆయన ఇచ్చే బహుమానం కేవలం ధనధాన్యాలు మాత్రమే కాదు, ఒక చక్కని కుటుంబం. ఇక్కడ భార్యను ద్రాక్షవల్లితో, పిల్లలను ఒలీవ మొక్కలతో పోల్చడం వెనుక కొన్ని లోతైన ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నాయి. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును అని అన్నాడు. బైబిల్లో ద్రాక్షవల్లి సంతోషానికి, సమృద్ధికి మరియు ఆశీర్వాదానికి గుర్తు. ద్రాక్షవల్లి తనంతట తాను నిలబడలేదు. అది ఒక ఆధారాన్ని, అనగా చెట్టు లేదా పందిరిని అల్లుకొని పెరుగుతుంది. అలాగే ఒక భార్య తన భర్తకు ఆత్మీయంగా, మానసికంగా తోడుగా ఉంటూ ఇల్లుని అందమైన వనంలా మారుస్తుంది. ద్రాక్షవల్లి కేవలం ఆకులతో ఉండదు, అది తీయని పండ్లనిస్తుంది. అలాగే దైవభీతి గల భార్య తన ప్రేమతో, ఓర్పుతో కుటుంబానికి తీపిని, అనగా సంతోషాన్ని పంచుతుంది. ఆమె ద్వారా ఆ గృహమంతా ఆశీర్వాదకరంగా మారుతుంది. నీ లోగిట అంటే ఇంటి లోపల ఆమె ఒక రక్షణ కవచంలా శాంతికి నిలయంగా ఉంటుంది. ఇంటిని చక్కబెట్టుకుంటూ భర్తకు నెమ్మదినిచ్చే గృహిణి దేవుడు ఇచ్చే ఒక గొప్ప వరం. ఉదాహరణకు, షూనేమీయురాలు ఆతిథ్యం మరియు వివేకం కలిగిన గృహిణి. ఈమె పేరు బైబిల్లో లేదు, కానీ ఆమె చేసిన పనులు ఆమెను ఒక గొప్ప గృహిణిగా నిలబెట్టాయి. తన భర్తతో మాట్లాడి దైవజనుడైన ఎలీషా కోసం తన ఇంటిపై ఒక గదిని కట్టించింది. ఆమె తన ఇంటిని దైవజనుడికి నిలయంగా మార్చింది. భర్తకు ఆత్మీయ ఆలోచనలు చెబుతూ ఇంటిని ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దింది. ఫలితం, ఆమె చేసిన ఆతిథ్యం వల్ల ఆమెకు కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఆమె విశ్వాసంతో నిలబడి తిరిగి బ్రతికించుకుంది. అలాగే శారా తన భర్త అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళింది. అపరిచితులకు ఆతిథ్యం ఇవ్వడంలో భర్తకు చేదోడు వాదోడుగా నిలిచింది. అబ్రహాము దేవుని పిలుపును అనుసరించినప్పుడు శారా అతనికి పూర్తి సహకారాన్ని అందించింది. ఆమె తన భర్తను యజమానుడు అని పిలుస్తూ గౌరవించింది. ఫలితం, విశ్వాసులకు తల్లిగా మారింది. వృద్ధాప్యంలో ఇస్సాకును కని తన ఇంటికి నవ్వును, అనగా సంతోషాన్ని తెచ్చింది. ప్రియులారా, ఈ ఉదాహరణలను బట్టి చూస్తే ఒక భార్య తన కుటుంబాన్ని ఎలా ఒక అందమైన వనంలో మార్చగలదో స్పష్టమవుతుంది. ద్రాక్షవల్లి తనను తాను తగ్గించుకొని పందిరికి అల్లుకొని ఎలాగైతే పైకి ఎదుగుతుందో, ఒక దైవభీతి గల భార్య కూడా తన వినయం, ప్రార్థన మరియు ప్రేమతో తన ఇంటిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. రెండవదిగా, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు అని అన్నాడు. ఒలీవ మొక్కలు చాలా ప్రత్యేకమైనవి. ఒలీవ చెట్టు చాలా కాలం జీవిస్తుంది మరియు ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. అది శాంతికి మరియు అభిషేకానికి గుర్తు. పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఉండడం అంటే కుటుంబం అంతా ఐక్యతతో క్షేమంగా కలిసి ఉండడం. ఒలీవ మొక్కలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎండిపోవు. అలాగే దేవుని భయం గల ఇంట్లో పెరిగే పిల్లలు లోకపు శోధనలకు పడిపోకుండా ఆత్మీయంగా ఎప్పుడు పచ్చగా పెరుగుతారు. ఒలీవ చెట్టు నుండి వచ్చే నూనె దీపాలు వెలిగించడానికి, స్వస్థతకు మరియు దేవుని అభిషేకానికి వాడతారు. మీ పిల్లలు కూడా భవిష్యత్తులో సమాజానికి వెలుగునిచ్చేవారుగా, ఇతరులకు మేలు చేసే ప్రయోజకులుగా మారుతారు. ఉదాహరణకు, తిమోతి తల్లి యునీకే తన అవ్వ అయిన లోయి అతనికి చిన్నప్పటి నుండి దేవుని లేఖనాలను నేర్పించారు. తల్లిదండ్రుల ఆత్మీయ బోధనల వల్ల తిమోతి విశ్వాసంలో బలపడ్డాడు. ఫలితం, అపోస్తలుడైన పౌలుకు కుమారుడి వలె ఉండి సంఘాలను నడిపించే గొప్ప దైవజనుడయ్యాడు. అలాగే సమూయేలు చిన్నప్పుడే దేవుని మందిరంలో పెరిగాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు సరిగా లేకపోయినా, అనగా ఏలి కుమారులు సరిగా లేకపోయినా అతడు మాత్రం చెడిపోలేదు. సమూయేలు దేవుని స్వరానికి లోబడి ఆత్మీయంగా ఎదిగాడు. ఫలితం, అతడు ఇజ్రాయేలు దేశానికే వెలుగునిచ్చే గొప్ప ప్రవక్తగా మరియు న్యాయాధిపతిగా మారి అనేక మందిని అభిషేకించాడు. ప్రియులారా, ఒలీవ చెట్టు ఫలించడానికి సమయం పడుతుంది, కానీ ఒకసారి ఫలించడం మొదలు పెడితే 100 ఏళ్ల పాటు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అలాగే మన పిల్లలను దేవుని బల్ల చుట్టూ వాక్యంలో పెంచితే వారు భవిష్యత్తులో ఎన్నటికీ వాడిపోని అభిషేకించబడిన మొక్కల వలె ఉంటారు. ఒలీవ చెట్టు ఎలాగైతే తరతరాలకు ఆశీర్వాదాన్ని ఇస్తుందో, దైవభీతి గల తల్లిదండ్రుల చెంత పెరిగే పిల్లలు కూడా అలాగే వర్ధిల్లుతారు.
కాబట్టి ఈ వాగ్దానాన్ని మీ కుటుంబం మీద ప్రకటించుకోండి. మీ ఇల్లు కేవలం 4 గోడల మధ్య ఉండే కట్టడం కాదు, అది దేవుడు ఆశీర్వదించిన ఒక తోట. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మీ భార్యను ఆశీర్వదించి ఆమె ద్వారా మీకు నెమ్మదినిస్తాడు. మీ పిల్లలను ఒలీవ మొక్కల్లాగా తన కృపతో పెంచుతాడు. మీ భోజనపు బల్ల దగ్గర కన్నీళ్లు ఉండవు, కేవలం సంతోషగానములే ఉంటాయి. ఈ రోజే మీ కుటుంబాన్ని దేవుని చేతులకు అప్పగించండి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురని, నీ యందు భయభక్తులు గల వ్యక్తికి నీవు ఇచ్చే బహుమానం కేవలం ధనధాన్యాలు మాత్రమే కాదు, ఒక చక్కని కుటుంబం అని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. మా ఇల్లు కేవలం 4 గోడల కట్టడంలా కాకుండా నీవు ఆశీర్వదించిన ఒక అందమైన తోటలా ఉంటూ, మా భోజనపు బల్ల చుట్టూ ఉన్న మా పిల్లలు లోకపు శోధనలకు లొంగిపోకుండా సమూయేలు మరియు తిమోతి వలె ఆత్మీయంగా ఎప్పుడూ పచ్చగా వర్ధిల్లేవారుగా ఉండుటకు సహాయము దయచేయమని, మా గృహాల్లో ఉన్న స్త్రీలు షూనేమీరాలు మరియు షారా వలె వివేకముతో ప్రేమతో ఇంటిని చక్కబెట్టుకునేలా భర్తలకు ఆత్మీయంగా తోడుగా ఉంటూ కుటుంబాన్ని సంతోషమనే ద్రాక్షారసముతో నింపేవారుగా ఉండుటకు కృపచూపమని, ఒలీవ మొక్కల వలె నీ అభిషేకముతో నింపబడి తరతరాలకు ఆశీర్వాదకరంగా మారునట్లు మా కుటుంబంలో ఐక్యతను సమాధానాన్ని నీవే స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.